వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొండాలమ్మ తల్లికి బోనం సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతులు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి జన్మదిన వేడుకలు. హైదరాబాద్ రంగారెడ్డిలోని పబ్బుల్లో ఎక్సైజ్ తనిఖీలు. రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న భక్తజనుల ఆరాధనలు. పంచాయతీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్ను 20 నుంచి 42% పెంచాలని, లేకపోతే ఉద్యమ ఉధృతం చేస్తామన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. శ్రీ 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 మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక. ఓబీసీ కులాల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహోన్నత వ్యక్తి బిందేశ్వరి ప్రసాద్ అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. కరాటే విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ అందజేత. సూర్యాపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత్వాలు చేయాలన్న సంకినేని వెంకటేశ్వరరావు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అన్న రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య. సోలో బై టైటిల్ సాంగ్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ల్యాండ్ చేసిన గౌతమ్ కృష్ణ. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు శక్తి న్యూ వాయిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం సూర్యాపేటలోని తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేటలోని తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు సందర్భంగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగంట్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్లగడ్డలో ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా ఉండేదని, ఈ ప్రాంతంలో పంటలు బాగా పండాలని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించి గుడి దగ్గర నుండి వనమాసానికి బయలుదేరి వెళ్లే వారని అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో తాళ్లగడ్డ గణనీయంగా అభివృద్ధి సాధించిందని అన్నారు. ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు, ఆలయ కమిటీ చైర్మన్ బైరు వెంకన్న, పార్టీ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్, ఉప్పల ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్ తాహేర్ పాషా, బత్తుల జానీ యాదవ్, సుంకరి రమేష్, ఆకుల లవకుశ, మోరిశెట్టి శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బైరు నాగయ్య, ఏల్గూరి గోవింద్, దేశగాని శ్రీనివాస్, ఏల్గూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మాసాయిపేట గ్రామంలో బోనాల పండుగ పురస్కరించుకొని కొండాలమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతులు బోనం సమర్పించారు. మాసాయిపేట గ్రామంలో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని కొండాలమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మాసాయిపేట గ్రామంలో బోనాల పండుగ పురస్కరించుకొని కొండాలమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనిత దంపతులు బోనం సమర్పించారు. మాసాయిపేట గ్రామంలో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని కొండాలమ్మ తల్లికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బండ్ల బోనం కార్యక్రమాన్ని ట్రాక్టర్ నడుపుతూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కానీ ఏం చెప్పినా అందరికి చెప్పు. శ్రీకాంత్ చూడే అదే నేను ఫోటో చూసుకుంటారు తెచ్చింది అప్పుడే. నారాజ్ భాయ్ అయ్యో ఈడానికి డోర్ ఎలా సాయి చెప్పొచ్చుగా మరి. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి 52వ జన్మదిన వేడుకల సందర్భంగా తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండలోని వీటి కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం, వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ భూపాల్రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి 52వ జన్మదిన వేడుకల సందర్భంగా తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నల్గొండలోని వీటి కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం, వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ భూపాల్రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 52వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్రెడ్డిని భారీ గజమాలతో సత్కరించారు. కంచర్ల భూపాల్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు, గొల్లగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాథలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్యారెడ్డి, కొప్పుల విమలమ్మ తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డిలోని పబ్బుల్లోనూ, బార్లలోనూ డ్రగ్స్ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ సడన్ అండ్ సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించడానికి వీకెండ్లో సన్నాహాలు చేపట్టింది.
గత వారం 25 పబ్బుల్లో తనిఖీలు నిర్వహించగా ఈ వీకెండ్ శనివారం రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ రంగారెడ్డిలోని 25 బార్లను పబ్బులను సడన్ సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హైదరాబాద్ రంగారెడ్డిలోని పబ్బుల్లోనూ బార్లలోనూ డ్రగ్స్ను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ సడన్ అండ్ సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించడానికి వీకెండ్లో సన్నాహాలు చేపట్టింది. గత వారం 25 పబ్బుల్లో తనిఖీలు నిర్వహించగా ఈ వీకెండ్ శనివారం రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్ రంగారెడ్డిలోని 25 బార్లను పబ్బులను సడన్ సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలతో పాటు డ్రగ్స్ డిటెక్టర్ వీటితో పబ్బుల్లోనూ వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో స్పాట్స్ కిట్స్తో పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ రంగారెడ్డిలోని మొత్తం 25 పబ్బుల్లో శనివారం రాత్రి పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్ రాలేదు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం లేకున్నా కూడా ఎవరినైనా అడ్రస్ తీసుకువస్తే ఎక్సైజ్ తనిఖీలో బయటపడతామని భయం మాత్రం అక్రమార్కుల్లో చోటు చేసుకుంది. 2 వీకెండ్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్డిఎఫ్, డిటిఎఫ్, ఇతర ఎక్సైజ్ పోలీస్ బృందాలు తనిఖీలో పాల్గొన్నారు. ఒక్కొక్క టీం ఒక్కొక్క పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో నిర్వహించిన దాడుల్లో ఎలాంటి పాజిటివ్ రాకపోవడం పబ్బుల్లో డ్రగ్స్ కంట్రోల్లో ఉంది అని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ కురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి, ఆర్ కిషన్, ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ తిరుపతి యాదవ్ అధికారులు తనిఖీలలో పాల్గొన్నారు. दिया ना सर वीडियो सर आप इधर आ जाइए। नेम चेक किया ना आप मेरा ही है। इसमें ऐसा प्रेस करके होल के अंदर वो टैप कर देना है पूरा फुल्ली टैप। अच्छा पकड़ के टैप करो, ये ले लो टिश्यू पकड़ लेके अच्छा करो, नीचे रख दो, नीचे रख के खाली अंदर घुसा दो उसको। हाँ राइट राइट छोड़ देना आपको निकालना after it's added to the urine. If the urine reacts, that means you're positive. Okay. If it doesn't react, that means you're negative. So within 5 minutes, it will react. आइडेंटिफाई कर सकते हैं 10 types of drug.
26న లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ పేర్కొన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిలు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎన్జీ కాలేజ్ నుండి ర్యాలీ అంబేద్కర్ భవనం వరకు నిర్వహించడం జరుగుతుందని, నల్గొండ జిల్లాలోని బంజారా సోదరులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు జటావత్ శ్రీరాములు నాయక్, జిల్లా నాయకులు నరసింహ నాయక్, నల్గొండ పట్టణ అధ్యక్షులు మెగావత్ సురేందర్ నాయక్, యాదగిరి నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అనగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో అంబేద్కర్ భవన్ నందు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆదివాసీ కాంగ్రెస్ ఏఐసిసి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి మా బెల్లయ్య నాయక్ గారికి ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. కావున అలాగే అందుకని నల్గొండ జిల్లాలో ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి భారీ ఎత్తున ఇక్కడ ఆత్మీయ సన్మాన సభ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ఆత్మీయ సన్మాన సభ ప్రోగ్రానికి ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు, మంత్రివర్యులు. అలాగే నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జైవీర్ రెడ్డి గారు వస్తున్నారు. దేవరకొండ శాసనసభ్యులు మన బాలనాయక్ గారు వస్తున్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు మన బత్తుల లక్ష్మారెడ్డి గారు వస్తున్నారు. అలాగే ఈ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాల నాయకులు, అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా లంబాడి జాతి సోదరులు, ప్రజలు అందరూ అత్యధికంగా పాల్గొని ఈ రేపు జరగబోయే బంజారా జాతి ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ మన భవనంలో తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్గా ఎన్నుకోబడిన తేజావత్ డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు మన సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి కుల సంఘాలు అందరూ దీనికి పార్టీకి అతీతంగా అన్ని సంఘాలు బంజారా సోదరుమణులు అందరూ ర్యాలీగా రావాల్సిందిగా మేము మీడియా సమావేశం జరుపుతున్నాము. అదేవిధంగా మా గిరిజన బిడ్డ బెల్లయ్య నాయక్కి అందరూ కలిసికట్టుగా రేపు సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి అందరూ పెద్దలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. విష్ణు పుష్కరిణి దర్శించిన ఆలయ ఈవో భాస్కర్రావు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర ఆయన జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర ఆయన జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి. ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదని, బీసీ సంఘాల ఆధ్వర్యంలో కులగణన చేయాలని, 42%కు బీసీ రిజర్వేషన్లను పెంచాలని 3 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు బీసీ రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా లేదా విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మరు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, నీలా వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ యాదవ్, ప్రసన్న, శ్రీరామ్దాస్, రామ్దాస్, సత్తయ్య, సర్పాల వెంకన్న, అలివేలు, మామిడి పద్మ, సింగం లక్ష్మి, కొండూరు సత్యనారాయణ, గోవర్ధన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లెకీర్తి, శ్రీనివాస్, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ ఉంది అక్కడ బీపీ మండల్ గారి అనిశ్చయపడ్డది, అంటానికి గురైంది. ఆ జాతి కూడా రిజర్వేషన్ కావాలి, మేము చాలా వెనుకబడి ఉన్నాము, ఈ హిందువులతో సమానంగా లేము, మేము చాలా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాము, మమ్మల్ని తూపు అని చెప్పేసి ఈ మరి హిందూ మతంలో 50% ఉన్నటువంటి బీసీలు, 50% ఉన్నటువంటి బీసీలు అసలు నిజంగా హిందువులు ఎవరంటే బీసీలు మాత్రమే హిందువులు. అట్లాంటి బీసీలకి మరి ముస్లింలకు వచ్చినాయి, క్రైస్తవులకు వచ్చినాయి, సిక్కులకు వచ్చినాయి, చివరికి నా దళిత సోదరులకి, నా ఆదివాసీ సోదరులకు వచ్చినాయి. కానీ బీసీలకు ఎటువంటి రాజ్యాంగంలో రక్షణ లేదు. భారత ప్రభుత్వము రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత కూడా బీసీలకి ఎటువంటి హక్కులు లేవు. ఈ రాజ్యాంగ రచన సందర్భంలోనే మనకు అన్యాయం జరిగింది. రాజ్యాంగం రాసే కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేసిరు ఈ దేశంలో. బ్రిటిష్
శాఖానికి బీసీల ఐక్యత ఆర్ కృష్ణ గారి నాయకత్వం ఆర్ కృష్ణ గారి నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత తక్కువ సందర్భంలో అక్కడ పెరియార్ రామస్వామి నాయకుడు ఒక బీసీ నాయకుడు ఒక మున్నూరు బిడ్డ అక్కడ తమిళనాడులో ఈ రాజ్యాంగమే నాకొద్దు, ఈ రాజ్యాంగాన్ని పైన పెడతా, మాకు సపరేట్ రాజ్యాంగం కావాలి, మాకు సపరేట్ దేశం కావాలి, జగన్ రాజ్యం కావాలి, బీసీలకి మాకు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. కల్పించాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణన కులగణన చేయాలని చెప్పి ఆర్ కృష్ణన్న గారు మరి పార్లమెంట్ లో 120 సార్లు మరి జంతర్ మంతర్ లో దండా చేసి పార్లమెంట్ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా 60 సార్లు మరి ప్రధానమంత్రి గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఇచ్చిన రిజర్వేషన్లు, ఎక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్లు గంగన తొక్కారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటి విషయం ఊసు లేదు, పలుకు లేదు. కానీ ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు నేను ఒకటే గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైతే మన అధికారం, మన రాజ్యాధికారం, మన పైసల వాటా ఎప్పుడైతే మనకు వస్తాయో మనం ఆ రోజు నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని 15 ఆగస్టు 26 జనవరి చేసుకుంటాం. కానీ స్వాతంత్రం వచ్చింది మనకు రాదు. 3% ఉన్నటువంటి అగ్ర కులాలకు స్వాతంత్రం వచ్చింది, కానీ బీసీఎస్ ఎస్టీ బిడ్డలకు స్వాతంత్రం రాలేదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎప్పుడైతే కులగణన చేసి, కులగణన అంటే దేనికి అడుగుతున్నాం? ఏదో కులాల వారిగా లెక్కలు తేమన్నాడు, కులాల వారిగా లెక్కలు తీసి ఏ కులానికి ఎంతమంది చదువుకున్నారు కార్మికులు, ఎంతమంది రిజర్వేషన్ 22% తగ్గించింది. ఆ 22%లో కూడా 4% మరి ముస్లిం మైనార్టీలకు ఇస్తే 18% మరి రిజర్వేషన్ తోటి మన వాళ్ళు మరి అసెంబ్లీ, మన గ్రామ పంచాయతీ సర్పంచులుగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ 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 మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవస్థానం నూతన అధ్యక్షులు వనం జగదీశ్వర్, న్యాయవాది కార్యదర్శి మస్న మణిదీప్, కోశాధికారి చెరుపల్లి ఎల్లయ్యని, గౌరవ ఎలక్షన్ కమిటీ సభ్యులు వనం చంద్రమౌళి, చిలువేరు చంద్రమౌళి, అంకం చంద్రమౌళి సమక్షంలో ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ 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 మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో ఆదివారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవస్థానం నూతన అధ్యక్షులు వనం జగదీశ్వర్, న్యాయవాది కార్యదర్శి మస్న మణిదీప్, కోశాధికారి చెరుపల్లి ఎల్లయ్యని, గౌరవ ఎలక్షన్ కమిటీ సభ్యులు వనం చంద్రమౌళి, చిలువేరు చంద్రమౌళి, అంకం చంద్రమౌళి సమక్షంలో ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ సిరిపోతు శ్రీరాములు, సిరందాసు కృష్ణయ్య, గాజుల ఆంజనేయులు, పున్న వెంకటేశ్వర్లు, పులిజాల రామచంద్రం, సిరందాసు శ్రీనివాసులు, పున్న గోవర్ధన్, పగిడిమర్రి విశ్వం, పున్న భావన ఋషి, వనం భిక్షమయ్య, మస్న యాదగిరి, ఇడం చంద్రమౌళి, వనం యాదయ్య, గాజుల రాజేష్, దాసపత్రి జగదీశ్వర్, ముషిని సత్తయ్య, వనం శ్రీనివాసులు, వనం శేఖర్, వింజమూరు చంద్రమౌళి, చిలుకూరి నిరంజన్, చిలువేరు స్వామి నందీశ్వర్, చిలుకూరి శశికుమార్, గాజుల యాదమ్మ, ఏషాల శ్రీదేవి,
పున్న శ్రీనివాసులు, గాజుల వినయ్ కుమార్, పగిడిమర్రి నాగరాజు, పున్నా వెంకన్న, చిలువేరు రాజేష్, పులిజాల శంకర్ పాల్గొన్నారు. ఎన్నుకోబడిన నూతన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ 106వ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ 106వ జయంతి ఉత్సవాలు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ బీపీ మండల కార్యదర్శి బీపీ మండల్ 1918వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఒక ధనిక యాదవ్ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని, వారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్గా, ఎమ్మెల్యేగా, కొంతకాలం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తర్వాత 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనారని, 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారిని బీసీల స్థితిగతులను తెలుసుకొనుటకు భారతదేశపు 2వ బీసీ కమిషన్కు చైర్మన్గా నియమించారని వారి సేవలను కొనియాడారు. వారు 2 సంవత్సరాలు భారతదేశం మొత్తం తిరిగి 3743 మంది ఓబీసీ కులాల స్థితిగతులను క్షుణ్ణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి భారతదేశంలో వారి జనాభా 52% ఉన్నదని 42 రికమెండేషన్లతో 1980లో ప్రభుత్వానికి తమ నివేదికను అందించారని తెలిపారు. అందులో ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లే కాకుండా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని అనేక ముఖ్య రికమెండేషన్లు ఆ నివేదికలో పొందుపరిచారు. కానీ తర్వాత 10 సంవత్సరాలు మండల్ కమిషన్ అమలుకు నోచుకోలేదు. 1990లో వీపీ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఆ రికమెండేషన్లలోని ఒకే ఒక్క ప్రతిపాదనైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో 27% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో చట్టం చేశారు. కానీ అప్పుడు దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల వారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజ్ విశ్వనాథం, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, కోశాధికారి నల్లా సోమలన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశపోయిన శంకర్ ముదిరాజ్, నకిరగంటి కాశీగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు హోలీ సమీర్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, సాయిబాబా, తరాల పరమేష్, జేలా ఆదినారాయణ, మహిళా కార్యదర్శి గీతా ముదిరాజ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, దుషర్ల సత్యనారాయణ, బొమ్మరబోయిన కేశవులు, సమాచార హక్కు చట్టం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మండల్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ 106వ జయంతి కార్యక్రమాన్ని పెద్ద గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల అధ్యక్షులు మరి మిగతా సభ్యులు సామాజిక కార్యకర్తలంతా పాల్గొని ఘనంగా వారికి జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. బీపీ మండల్ అంటే ఆయన రిజర్వేషన్ల పితామహుడు. ఆయన ఉత్తర బీహార్ రాష్ట్రంలో మరి 1918 సంవత్సరంలో జన్మించిన వ్యక్తి. ఆయన ఒక ధనిక యాదవ్ కుటుంబంలో జన్మించాడు. అయినప్పటికీ కూడా ఆయన సామాజిక స్పృహ చిన్నప్పటి నుంచి ఉన్నది. ఆయన ఆ సామాజిక స్పృహతోనే మరి కొన్ని సంవత్సరాలు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్గా, తర్వాత ఎమ్మెల్యేగా, తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా 2 సార్లు పార్లమెంటుకి ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన మరి 1979లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో ఆయనకు కేంద్ర ప్రభుత్వంలో మరి మంత్రిగా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీల యొక్క సమగ్ర మరి కులగణన చేయాలనేటువంటి విషయంతో
వారి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి మురార్ దేశాయ్ గారిని బీపీ మండల్ని ఒక అధ్యక్షునిగా కమిషన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. బీపీ మండల్ గారి జయంతి జరుపుకుంటున్నందుకు వారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ముందు బీసీ కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఒక బీసీ అయి ఉండి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం చాలా శోచనీయం. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మరి 50% బడ్జెట్లో 50% నిధులు కేటాయించాలి, కానీ 50% కాకుండా ఆఖరికి 10% కేటాయించిన కానీ బీసీల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ప్రమోషన్లో బీసీల ప్రమోషన్లో రిజర్వేషన్లు అయితేంది, మరి అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు వెంటనే అమలు చేస్తేనే బీసీల న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రిజర్వేషన్ల పితామహుడు వింధ్యేశ్వర్ ప్రసాద్ గారు మరి వారు భారతదేశంలో మరి ఓబీసీలపై సమగ్ర విచారణ చేసి వాడు 2వ కమిషన్ చైర్మన్గా పనిచేసినారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు 106వ జయంతి ఉత్సవం బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో మరి పెద్దగడ దగ్గర ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా జయంతి సందర్భంగా ఈరోజు బీసీలందరూ కూడా మరి ఒక ఆత్మవిమర్శ చేసుకొని మనమంతా ఒక బాటలో నడవడానికి ముందుకు రావాలని చెప్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. రాజ్యాధికారం నోటి మాటలతోని రాదు, ఓట్ల ద్వారానే అది సాధ్యమవుతుంది. రాజ్యాంగాన్ని ఇచ్చి మనకు ఓటు హక్కును కల్పించిన రాజ్యాంగ హక్కుని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఇలాంటి దుర్వినియోగాన్ని అరికట్టడానికి మనమంతా మేలుకొల్పాలి, జన చైతన్యం చేయాలి. సామాజిక న్యాయం కొరకు, రాజకీయ న్యాయం కొరకు మనం అంతా కలిసి పోరాడవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పీవీ కాలనీలో కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహించబడింది. దాదాపు 50 మంది పైనే ఈ బెల్ట్ టెస్టులో పాల్గొన్నారు. దుర్గం రామచందర్, సింగరేణి జనరల్ మేనేజర్, వీరితో పాటు ఎస్ రమేష్, పర్సనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్ వై రామ్ గోపాల్ వర్మ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా కరాటే విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. పీవీ కాలనీలో బెల్ట్ టెస్ట్ నిర్వహించబడింది. ఈ బెల్ట్ టెస్టుకు దాదాపు 50 మంది పైనే ఈ బెల్ట్ టెస్టులో పాల్గొన్నారు. ఈ బెల్ట్ టెస్టుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దుర్గం రామచందర్, సింగరేణి జనరల్ మేనేజర్, వీరితో పాటు ఎస్ రమేష్, పర్సనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్ వై రామ్ గోపాల్ వర్మ, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ, వీరంతా బెల్ట్ టెస్టుకు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా కరాటే విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ అందజేశారు. కరాటే గురించి ఉద్దేశించి దుర్గం రామచందర్, కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి, ఆత్మరక్షణకు ఎంతో మంచిదని విద్యార్థులకు సూచనలు అందించారు. వీరిలో ముఖ్యంగా బ్లాక్ బెల్ట్ అందుకున్న విద్యార్థులు తోడేటి వైష్ణవి, అద్దంకి చరణ్, కంచర్ల నరేందర్ బాబు, కంచర్ల భార్గవ్ కృష్ణ, ఐలాపురం జాహ్నవి, సంధి శ్రేయాన్శ్వి, వీరంతా 3-4 సంవత్సరాల నుంచి సీనియర్ కరాటే మాస్టర్ మురుగన్ దగ్గర శిక్షణ పొందుతున్నారు. పలువురు ముఖ్య అతిథులుగా సీనియర్ కరాటే మాస్టర్ మురుగన్ని అభినందించారు. ఈ కరాటేని ఉద్దేశించి దుర్గం రామచంద్ర ఇంకా మరిన్ని కొంతమంది విద్యార్థులు నేర్చుకోవాలని తల్లిదండ్రులను కోరారు. Shreyashri, black belt. ఆదివారం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట పట్టణం, సూర్యాపేట మండల సభ్యత్వ నమోదు కార్యక్రమ
వర్క్షాప్ను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ సూర్యాపేట మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం వర్క్షాప్ను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేసి సూర్యాపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు. 100 సభ్యత్వాలు చేసిన వారికి క్రియాశీల సభ్యత్వం వస్తుందని, క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ బీజేపీ సభ్యత్వ ఇన్ఛార్జీలుగా రంగినేని లక్ష్మణరావు, గోగుల్ రమేష్, సలిగంటి శ్రీనివాస్, నూకల శైలేందర్ను నియమించడం జరిగింది. సూర్యాపేట మండల సభ్యత్వ ఇన్ఛార్జీలుగా ఉప్పు శ్రీనివాస్, జ్యోతులు యుగేందర్, పలస వెంకన్న, రవిలను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్ణాటి కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల నరసింహ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబీద్, జిల్లా సీనియర్ నాయకులు వెన్న చంద్రారెడ్డి, మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఐతగాని జానయ్యగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పాల్గొని మాట్లాడారు. టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా రాష్ట్రంలో జర్నలిస్టుల జీవితాలు ఆగమ్య గోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. దీన్ని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా తాత్పర్యం చేశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు హామీలిచ్చి విస్మరిస్తున్నాయని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాల కోసం ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి అమలు చేయాలని, ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఎగ్జిక్యూషియా అమలు చేసి వారి కుటుంబానికి బాసరగా నిలవాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి జీతాలు ఇవ్వాలన్నారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి 10 లక్షల ఎగ్జిక్యూషియా మంజూరు చేయాలన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులుగా ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శిగా బుక్క రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎస్కే జానీ, దారావత్ రవీందర్ నాయక్, చెల్ల రామారావు, సంయుక్త కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, టేకుల సుధాకర్, వంగాల వెంకన్న, కుర్ర గోపి, బి శ్రీనివాస్, తొట్ల ఉపేందర్, కోశాధికారిగా పాల్వాయి యామిని, జిల్లా కార్యవర్గ సభ్యులుగా రావుల రాజు, లింగమూర్తి, శ్యామ్, జగదీష్, అజయ్, పరమేష్, గుడిపూడి ప్రభాకర్, రెడ్డి భిక్షం రూతర్, శంకర్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులుగా సలిగంటి పుల్లయ్య, పి వెంకటరెడ్డి, బత్తిని వెంకటేష్, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా సట్టు శ్రీను, జిల్లా అగ్రిడియేషన్ కమిటీ సభ్యులుగా పాల్వాయి జానయ్యను రాష్ట్ర కమిటీకి నాయిని శ్రీనివాసన్ను పంపాలని కమిటీ తీర్మానించింది. తెలంగాణ బ్రాండ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా లింగాల సాయి గౌడ్, కార్యదర్శిగా నందిపాటి సైదులు, కోశాధికారిగా వేల్పుల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా వెలుగు సైదులు, సహాయ కార్యదర్శిగా పుట్ట రాంబాబు, నాయిని పరమేష్ లింగయ్యను ఎన్నుకున్నారు.
చెప్పినట్టు కూడా ఇక్కడ కూడా అదే పరంపర కొనసాగుతుంది, చాలా సంతోషకరం. ఇక హెల్త్ కార్డు విషయంలో రీసెంట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చందు వేడ కలిసి ఇష్యూ చెప్పినప్పుడు ఏమన్నారంటే గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చే హెల్త్ పాలసీలో జర్నలిస్టులకి పాత హెల్త్ కార్డులు తీసేసి అది మంచిగా కార్పొరేట్ హాస్పిటల్ ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి గతంలో 20 ఏళ్ల క్రితం మనకు ఫ్రీ మన మెడిక్లెయిమ్ పాలసీ ఉంటే మనం 400 కంటే హైదరాబాద్ కానీ జిల్లాలో కానీ ఎవరు దాన్ని తగ్గట్లేదు. మన పర్సనల్గా ఇమేజ్ ఉంది, మనం పర్సనల్గా సార్ రిక్వెస్ట్ చేస్తే ఎవరన్నా విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదో ఖర్చు చేస్తున్నాయి కానీ మిగతా ఎక్కడ చెల్లుబాటు కావట్లేదు. అది ఆ లెటర్ నాలుగు ఇక్కడ కూడా పైకి రావట్లేదు. అందుకని మన బొర్రా వెంకటేశ్వర సార్ ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్ మన సంఘం తెలిసినప్పుడు ఏమైందంటే అప్పటికే అడ్మిషన్ స్టార్ట్ అయింది, కొద్దిగా లేట్ అయింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో డిఈఓతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడానికి కూడా చేస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం అని చెప్పి నేడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదో దారిలో పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో జర్నలిస్ట్ అన్నిటికీ వాటన్నిటిని కూడా నెరవేర్చాలి. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా నేను ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నాకు. అమ్మ అందరు కానీ ఇంకా రాలేదే, వస్తుందేమో, ఇంకా కొనసాగుతున్న మనమే కదా ఎక్కిందని చెప్పడం జరిగింది. ఆ విధంగా హామీలతో సరిపెట్టింది తప్ప ఏ రోజు కూడా ఒక హామీ చేసింది లేదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చిరు, మీకు ఖచ్చితంగా ఇస్తాం, ఇంగ్లీష్ తో అది ఎలక్షన్ మూమెంట్లోనే కేసీఆర్ గత ప్రభుత్వం ఖమ్మంలో ఇచ్చినట్టు చేసిరు. మరి అది కూడా మన మిత్రులకు అందదు. సూర్యాపేట కూడా చేస్తారని జగన్ గారు హామీ ఇచ్చుండే. అట్లనే 3 సంవత్సరాల ఎమ్మెల్యే నుండి ఒక పీరియడ్ లో ఒక 20 మందికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వైద్యం చూడు ఇదైతే దాదాపు అతను ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు ఇంకా కనబడుతుంది. మరి ముఖ్యంగా అక్రిడేషన్ కార్డు ఇచ్చింది. అక్రిడేషన్ కార్డు తీసుకొని బస్ ఎక్కగానే వాడైతే వాడి ఇంటి డబ్బులు ఇస్తున్నట్టు కిందికి చూస్తుంటాడు జర్నలిస్ట్ ఆయన. వాడికి ఆపద వచ్చిందంటే, జీతాలు పెరగంటే, మాకు అలవెన్స్ రాదంటే, మాకు ఆరోగ్యాలు బాగాలంటే ముందు జర్నలిస్ట్ కొట్లాడుతున్న ఆ రోజు ప్రతి ఫోను జర్నలిస్ట్ నుంచే అన్న మీరు రావాలి, మేము ధర్నా చేస్తున్నాం, అన్న మీరు రావాలి, మాకు ఇబ్బంది అయింది అని వేడుకొని వాళ్ళకి ఈ రోజు తెర మీద తీసుకొచ్చి తెలంగాణ పోరాటంలో కూడా అగ్రగామి చూపించడం, వాళ్ళ హక్కులను సాధించుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదో మనతో షేర్ చేసుకుని సంతోషమే. కానీ మన జర్నలిస్ట్ మిత్రుడు అక్రిడేషన్ కార్డు నాకు బస్ ఉంది అనగానే లేదండి మాకు సమాధానం ఎవరు చెప్పుకునే పరిస్థితి చాలా ఇప్పటికి కూడా ఎదురైనాయి. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు దీని మీద స్పందించి ఒకసారి పోరాటాలు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేశారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో సభ్యత తీసుకుంటున్నారు. వాళ్ళు పోరాటం చేస్తున్న సిద్ధంగా ఉన్నారు. పోరాడితే పోయేదేం లేదు, ప్రాణాలు తప్ప బానిస సంఖ్యలు తప్ప అనుకోవాలి. మనందరం కలిసికట్టుగా ఉండి వచ్చే వరకు కూడా ఆ బ్యానర్ తోటి మనం జర్నలిస్టు సమస్య పైన పోరాడుతూ వచ్చాము. తెలంగాణ రాకముందే, తెలంగాణ రాష్ట్రం రాకముందే ఏపీ ఫెడరేషన్ కు అనుబంధంగా మనం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా రిజిస్ట్రేషన్, ట్రేడ్ యూనియన్ గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే మనకు దూరదృష్టి ఉంది. జర్నలిస్టులకు ఒక తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులకు ఏదన్నా జరిగితే ప్రమాదం జరిగితే, లేకపోతే పోలీసుల ద్వారా లాఠీ చార్జీలో లేదా ఇంకేదైనా ప్రమాదాలు జరిగితే వారికి ఎవరు అండగా ఉంటారు? ఏపీ ఫెడరేషన్ ముందుకు రాదు, మిగతా సంఘాలు ముందుకు రావు. కాబట్టి తెలంగాణ పేరుతోటి ఒక యూనియన్ అంటూ ఉండాలని చెప్పేసి మనం ఆనాడే దూరదృష్టితోటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా స్థాపించి అదే యూనియన్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పు చేసుకొని ట్రేడ్ యూనియన్ గా అవతరించింది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా ప్రత్యేకంగా మన యూనియన్ ఫస్ట్ యూనియన్ అనేది మనకు రికార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డులో. కాబట్టి మన యూనియన్ బలోపేతం అవుతుంది. అన్ని జిల్లాల్లో కూడా 33 జిల్లాల్లో కూడా ఇవాళ మన యూనియన్ కమిటీలు ఏర్పడి కమిటీలు ఉన్నాయి, బలంగా ఉన్నాయి. కాబట్టి మన మీద ఉన్న విశ్వాసం, జర్నలిస్టులకు మన మీద ఉన్న విశ్వాసంతో అన్ని జిల్లాల్లో కూడా మనకు సభ్యులుగా చాలా మంది వస్తున్నారు. ఇప్పటికి కూడా ఎందుకంటే మిగతా సంఘాల పరిస్థితి మనం చూస్తున్నాం. ఉన్న 2 సంఘాలు అంటే రిటైర్డ్ సంఘాలు అనేది ఇంకా 2 ఉన్నాయి. కాబట్టి ఆ 2 సంఘాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, జర్నలిస్టుల పట్ల, జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ విధంగా సంబంధించి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా 7 హిల్స్ ప్రొడక్షన్ పై 7 హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్
జూడా శాండీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బై టైటిల్ సాంగ్ శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా లాంచ్ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా 7 హిల్స్ ప్రొడక్షన్పై 7 హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్ జుడా షాండీ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా లాంచ్ చేశారు. కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మరియు చిత్ర కథానాయకుడు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ సోలో బాయ్ టైటిల్ సాంగ్కు స్టేజ్పై డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ సోలో బాయ్ టైటిల్ సాంగ్ హూక్ స్టెప్ ఛాలెంజ్లో పాల్గొని గెలిచిన వారికి మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 20,000, మూడవ బహుమతి 10,000 ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అనిత చౌదరి కొరియోగ్రాఫర్, ఆట సందీప్ డైరెక్టర్, పి నవీన్ కుమార్ ప్రొడ్యూసర్, 7 హిల్స్ సతీష్ కుమార్ హీరోయిన్ శ్వేత అవస్థి, హీరో గౌతమ్ కృష్ణ, సై సినిమా ఫేమ్ సురాజ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే నిలబడండి ప్లీజ్. సోలోగా హైదరాబాద్ వచ్చి ఎంత కష్టపడ్డాడో తెలుసు నాకు. ఇది లైక్ ఫ్యామిలీ. నాకు హైదరాబాద్ నవాబ్స్కి ఫండింగ్ చేసే ఫస్ట్ స్టేజ్ తంది ఫండ్ చేసాడు నాకు. తర్వాత ఫెలో ప్రొడ్యూసర్ అందరి బంధువయ్య. First of all, a very good evening and thank you so much for gracing this event. Already Solo Boy Girgadisaru, Gautam, Sandeep, Shamka. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది, మీ అందరికి తెలుసు, మీరు దాచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు 7 హిల్స్ ప్రొడక్షన్, 7 హిల్స్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మిత్రులకి ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్తే. నిజంగా సోలో బాయ్ ఇస్ వెరీ ఎనర్జెటిక్ మూవీ. ఎందుకు చెప్తానంటే ఇందులో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను మన ఎనర్జెటిక్ గౌతమ్కి. తను ఏంటన్నది మీరు చూశారు, బిగ్ బాస్ లో మీరు అందరూ చూశారు. ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ ఈ సిరీస్ లో రిలీజ్ అయింది. రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. రీల్ కాంటెస్ట్ లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం. అందరికి నాకు శనివారం అంటే చాలా ఇష్టం. అలాగే మళ్ళీ శనివారం ఈవెంట్ వచ్చింది. ఫస్ట్ ఈవెంట్ అంటే బర్త్డే రోజు శనివారమే పెట్టాం. ఇది ఫస్ట్ సినిమా ఈవెంట్. ఇది టోటల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ ఈ ఈవెంట్ పెట్టాం. మీడియా మిత్రులందరికీ ఎంటైర్ టీమ్ అండ్ క్రూ. అంటే అన్నం అంతా పిసకాల్సిన అవసరం లేదంటే ఒక సామెత, ఒక మెతుకు పట్టుకుంటే చాలా తెలుస్తుంది. అట్లా ఈ పాట చూసాక కూడా సినిమా ఎలా ఉండబోతుందో మనకు అర్థమైపోయింది. సందీప్ మాస్టర్, 7 హిల్స్ సతీష్ సార్కి, మా గౌతమ్ భయ్య, మా హీరోయిన్ శ్వేత అవస్థి గారు, అనిత మేడం, సూర్య గారు, ఆనంద్ చక్రపాణి గారు, శ్రీనింద్ర, శ్రీనివాస్ గారు, రాజుగడ్డం గారు, ఆనంద్ చక్రపాణి గారికి అందరికీ నా థ్యాంక్స్. అలానే 7 హిల్స్ ప్రొడక్షన్ సోలో బాయ్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ గారికి నేను మీ అందరి ముందు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయనకి రుణపడి ఉంటాను. ఇప్పుడు మనం అందరం First of all, I would like to thank our producer.
Love you too. Thank you for being here, especially the media that's here. శక్తి న్యూ వాయిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలో అవార్డ్స్ అందుకున్న ఫోటోగ్రాఫర్స్ ముచ్చర్ల విజయ్ కుమార్, కంది బజరంగ ప్రసాద్, నరేందర్, శ్రీనివాస్, ఆకాష్లను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శక్తి న్యూ వాయిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలో అవార్డ్స్ అందుకున్న ఫోటోగ్రాఫర్స్ ముచ్చర్ల విజయ్ కుమార్, కంది బజరంగ ప్రసాద్, నరేందర్, ముచ్చర్ల శ్రీనివాస్, ఆకాష్లను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డు సాధించిన ఫోటోగ్రాఫర్ని అభినందిస్తూ వారు మునుముందు అనేక అవార్డులు సాధించాలని వారు ఆకాంక్షించారు. వారు అవార్డులు సాధించినందుకు మాకు క్లబ్ పక్షాన సన్మానించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దగ్గుపాటి విమల, మామిడాల మాధవి, జెడ్సీ మామిడాల పద్మ, పెండ్యాల సరిత, అమరావతి, పద్మ, క్రాంతి, ఇందిర, సుష్మిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. శక్తి న్యూ వాయిసెస్ క్లబ్ తరఫు నుంచి ఈరోజు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అవార్డులు పొందినటువంటి ఫోటోగ్రాఫర్లందరికీ ఈరోజు మా శక్తి న్యూ వాయిసెస్ క్లబ్ నుంచి సన్మానించడం జరిగింది. వారందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ జర్నలిస్టులు అవార్డు తెచ్చుకున్నటువంటి, నేషనల్ మరియు జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకున్నటువంటి ఆకాష్ గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ సార్కి, శ్రీనివాస్ సార్ గారికి, బజరంగ్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మన నల్గొండ పట్టణంలో ఇంత చక్కగా అవార్డులు తెచ్చుకొని మున్ముందుకి ప్రతి ఒక్క మూలన ఉన్నటువంటి ఎటువంటి విషయాన్నైనటువంటి బయటికి తెలియపరిచి కళాత్మక హృదయం ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హృదయపూర్వకంగా. మా శక్తి న్యూ వాయిస్ క్లబ్ నుంచి మీ నలుగురిని సన్మానించుకోవటం కూడా మేము ధన్యులుగా భావిస్తున్నాము. అదేవిధంగా మా క్లబ్బు మున్ముందుగా కూడా ఈ రకంగా ముందుకొచ్చి ఎవరెవరైతే అవార్డ్స్ సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళందరినీ మేము సన్మానించుకోవటం మా క్లబ్ మెంబర్స్ తరఫున మా జెడ్సీ గారి అభినందనలు మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హెడ్లైన్స్ మరోసారి. ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొండాలమ్మ తల్లికి బోనం సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనిత దంపతులు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి జన్మదిన వేడుకలు. హైదరాబాద్ రంగారెడ్డిలోని పబ్బుల్లో ఎక్సైజ్ తనిఖీలు. రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న భక్తజనుల ఆరాధనలు. పంచాయతీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42% పెంచాలని, లేకపోతే ఉద్యమ ఉధృతం చేస్తామన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. శ్రీ 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 మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక. ఓబీసీ కులాల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మహోన్నత వ్యక్తి బిందేశ్వరి ప్రసాద్ అని కొనియాడిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు.
కరాటే విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ అందజేత. సూర్యాపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత్వాలు చేయాలన్న సంకినేని వెంకటేశ్వరరావు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సంఘం TWJF అన్న రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య. సోలో బై టైటిల్ సాంగ్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ల్యాండ్ చేసిన గౌతమ్ కృష్ణ. ఉత్తమ ఫోటోగ్రాఫర్లకు శక్తి న్యూ వాయిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.